కులపిచ్చోళ్ళు ఇలాంటి కులపిచ్చోళ్ళు మీ ఊర్లో కూడా ఉన్నారా? అసలు ఏం జరిగిందంటే మీకు తెలిసిందే, నేను ఎస్సీ మా ఆయన కాపు అని చెప్పి మా మామయ్య వాళ్ళు సొంత రిలేషన్ అంటే అమ్మ తర్వాత అమ్మ పిన్ని అని అంటారు కదా, వాళ్ళ తరపున ఒక మ్యారేజ్ అయితే అయ్యిందండి. అయితే అందరికీ ఊరందరికీ చెప్పారంట వచ్చేయండి మంచిగా అని చెప్పి, కానీ మా ఇంటికి అయితే రాలేదంట. ఏం మామయ్య నేను అడిగితేనేమో అమ్మ మా పెద్దోడు నిన్ను తీసుకొచ్చాడు కదమ్మా, నిన్ను తీసుకొచ్చినప్పటి నుంచి వాళ్ళందరూ మాకైతే దూరం పెట్టేశారమ్మా. వాళ్ళు దూరం పెట్టినా మాకేం భయం లేదమ్మా, ఎందుకంటే నా కొడుకు నువ్వు నా మనవులు నా ఇంట్లో తిరగలమ్మా అనేసి అయితే అన్నారు. ఆ మాటకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇప్పటికి కూడా కులపిచ్చేటక్క అని మీరు అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే 100కి 85% అయితే మాత్రం మా ఊర్లో కన్ఫామ్గా ఉందండి. ఈరోజు కూడా ఒక పేరెంటానికైనా పెళ్ళిళ్ళకైనా పిల్లం చాలా తక్కువ మా ఇంటికి, ఎందుకంటే నన్ను తీసుకొచ్చాడు కదా. ఇంకా పెళ్ళిళ్ళు అయితే గుమ్మ లోపలికి కూడా అసలు రావట్లేదు, గడప దగ్గరే వచ్చేయండి అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారంట. మా అత్తమ్మ చెప్పి నాతో బాధపడుతుంది. అయితే నేను అడిగాను, అత్తమ్మ మీరు బాధపడుతున్నారా, గణేష్ నన్ను చేసుకున్నాడు తీసుకొచ్చాడు అని చెప్పి అనేసి నేను అడిగితే మా అత్తమ్మ ఎలా అంటుంది, వాళ్ళెవరో గుమ్మం దగ్గరికి రాకపోతే నేను ఎందుకమ్మా బాధపడతాను, నా ఇంట్లో నా కొడుకు నువ్వు నా మనవలు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా తిరగాల, నాకు అదే కావాలి, ఎవరో ఏదో అనుకుంటే నాకెందుకమ్మా, రేపు పొద్దున్న మేము ఫాలోవని చెయ్యైనా మీరు మాకు చూస్తారు కానీ ఆలోచి మాకు చూడరు కదమ్మా అనేసి అయితే అన్నది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా మా మామి దగ్గరికి మామూలు ఇలా కూర్చున్నాను, కూర్చుంటే మామి అంటున్నారు, అమ్మ ఒక్కోసారి మా రిలేషన్ ఎవరికైనా బాగాలేకపోయినా సరే పలకరించేసి చేతులు ఎంతో కొంత పెట్టేసి వద్దాము అని చెప్పి అత్తమ్మైనా నేనైనా వెళ్తేనేమో ఇంకా గుమ్మం దగ్గరే కుర్చీలేసి కూర్చోబెట్టేస్తున్నారు, లోపలికి కూడా ఇంకా రండి అనేసి కూడా అనట్లేదమ్మా. కానీ అక్కడే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు మేము ఉన్నాము, మిమ్మల్ని చూస్తాము, రేపు పొద్దున మేము ఏదైనా అయినా సరే మిమ్మల్ని ఎవరైనా పిలుస్తారా పిల్లరా అని చెప్పి బాధ అనిపిస్తుందమ్మా. మేమున్నా మేము లేకున్నా మీరు హ్యాపీగా ఉండండి, చిన్నోడు మీరు మంచిగా ఉండండి, వాళ్ళ ఆవిడ నువ్వు మంచిగా ఉండండి అమ్మ, గొడవలు ఆడుకోవద్దు, ఎవరు మిమ్మల్ని పిలిచినా పిలవకున్నా సరే మీ కష్టం మీరు బతకండి, మంచిగా ఇల్లు కట్టుకోండి అమ్మ, మేము లేకపోయినా సరే మీరు మంచిగా ఇల్లు కట్టుకొని పిల్లలు బాగా చదివించుకొని వాళ్ళ కొండోడు వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకులు ఎంత బాగుపడ్డాడరా అని చెప్పి ఆ పేరు మాకు తెత్తండి అమ్మ, మేము బతికొండగా చూస్తామో చూడమో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ మేము లేకపోయినా సరే మీరు అంత హ్యాపీగా ఉండాలమ్మా, నా పేరు మాత్రం అక్కడ నిలబెట్టండి సరిపోద్ది అనేసి అయితే అన్నారు ఆయన. నాకు ఆ మాటకు చాలా బాధ అనిపించింది. మా మామి కలంటూ పాపం 22 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి పాపం మా మామయ్య ఇంకా ఆయన కష్టం వచ్చింది తక్కువ, ఇంట్లో ఖర్చులని పిల్లలు కానీ చాలా బాగా పెంచారు. 2 కొడుకులు కూడా మంచిగా ఏదో గొప్ప గొప్ప చదువులు చదివించకపోయినా వాళ్ళకంటూ ఒక సంతకం వచ్చినట్లయినా చదివించారు. ఇంకా మామి కూల్ అంటూ ఏమీ రాదండి, బయటని ఎక్కువ పని చేయలేరు, అయితే చెరువు పనులకు వెళ్తారు లేదంటే ఇంటి దగ్గర ఉంటారు. ఇప్పుడు ఊర్లో వాళ్ళు చిన్నగా జాలిపడి అయితే మాత్రం స్కూల్ వాచ్మెన్గా జాయిన్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. ఇంకా నేను యూట్యూబ్లోకి వచ్చింది కూడా ఇందుకోసమే, నాకు మంచిగా సపోర్ట్ అంటూ వస్తుంది కదా, మంచిగా మామయ్యలు ఉన్నప్పుడే యూట్యూబ్లో వచ్చింది కొంత పేమెంట్ అయితే మా కష్టం మీద ఏదైనా సంపాదించుకొని డ్యూటీలు చేసుకుని ఆ డబ్బులు కూడా పెట్టి మామయ్యలు